AP Industrial Development Policy, AP MSME and Entrepreneur Development Policy, అలాగే AP Food Processing Policy, AP Sustainable Electrical Mobility Policy, AP Aerospace and Defense Policy, AP Textiles, Apparel and Garment Policy, ఇట్లాంటి వేరియస్ పాలసీస్ 20 పైన పాలసీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మనము 24లో పవర్లో వచ్చిన తర్వాత. అండ్ పాలసీసే రిలీజ్ చేయకుండా వీ హ్యావ్ ఆల్సో గివెన్ ఆపరేషనల్ గైడ్లైన్స్ అధ్యక్ష. 19 to 24లో వాళ్ళు పాలసీ ఇచ్చారు, అది గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. సో దీంట్లో ముఖ్యంగా డీటెయిల్స్ కావాల్సి ఉండేది సింగిల్ డెస్క్ పోర్టల్ అనేది ఉంటుంది అధ్యక్ష, apindustries.gov.inలో. అది డీటెయిల్గా ప్రొసీజర్స్ ఏ రకంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారనేది దాంట్లో క్లారిటీగా ఉంది, అది అప్లై చేసుకోవచ్చు దాని కింద. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, డిఫరెంట్ సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. క్యాపిటల్ సబ్సిడీలో మనకి ఎస్సీ ఎస్టీలకి 45% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. అదే జనరల్ కేటగిరీ అయితే 25%. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఎక్స్పాన్షన్ దానికైతే మనము మన గవర్నమెంట్లో 40% ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకి. అదే జనరల్ కేటగిరీలో 20%. ఇదే కాకుండా ట్రాన్స్పోర్ట్కి సర్వీసెస్ దాని కింద కూడా మనము సబ్సిడీస్ జనరల్ కేటగిరీకి ఎస్సీ ఎస్టీలకి చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రంట్లో మనకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించింది అధ్యక్ష, దాదాపు 75% రిబేట్ ఇవ్వడం జరిగింది, అప్ టు క్యాప్ వచ్చి 25 lakhs వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఇన్ కంపారిజన్ టు జనరల్ కేటగిరీ. థ్యాంక్ యూ అధ్యక్ష.